ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జాన్ పాల్ గారి చర్చ్ నుంచి ఇండియన్ క్రిస్మస్ డే కార్యక్రమాన్ని అందిస్తున్న ఈ9 రిపోర్టర్ ఈశ్వర్రావు గారు. సబ్బవరం కల్వరి అపోస్తలిక్ చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ జాన్ పాల్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇండియన్ క్రిస్మస్ డే వేడుకలు. జిల్లాలోనే కాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ చర్చ్ ఫాస్టర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి సాలువా కప్పి పూలమాలలతో సత్కరించిన బిషప్ జాన్ పాల్ వనకుమారి దంపతులు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట ఏంటంటే, భార్య సహకారం ఉంటే భర్త ఎంత పనైనా అవలీలగా చేయగలరు అనేది మన తెలుగునాట సామెత. అందుకు ఉదాహరణ ఇతని సతీమణి గ్రేస్ వనకుమారి గారు. ఏ పని చెప్పినా ఆ పనిని కాదు అనకుండా తన శ్రీమతి దగ్గరుండి ఆ పనిని చక్కగా చేసేటట్టు సహకరిస్తున్న ఈ వనకుమారి గారు విద్యావంతురాలు, మంచి గాయని, మంచి పేరు తెచ్చుకున్న ఉపాధ్యాయురాలు. ఈ వనకుమారి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏం చేయాలన్నా ఆ పని ఆ వనకుమారి గారి సొంతం. కరోనా టైంలో తన భర్త జాన్ పాల్ గారి మాటకు ఎదురు చెప్పకుండా ఆమె కూడా సహాయ సహకారాలు అందించి మన ప్రాంతంలోనే కాక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎంతో మందికి బట్టలు, తినే వంట సామాగ్రి ప్రతి ఒక్కరికి దగ్గరుండి మరీ పంపిణీ చేయించిన వ్యక్తి ఈ వనకుమారి గారు. భారతదేశానికి సువార్త అందించినటువంటి రోజు ఈ రోజు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చెన్నై నుంచి వచ్చిన వ్యక్తి ఒకరు జూన్ 3న ఒక వ్యక్తి వచ్చి సువార్త గురించి పరిచయం చేయడం జరిగింది. అది అలా ఉంటే అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఈరోజు ఇండియన్ క్రిస్మస్ డే అతి వైభవంగా జరిపించిన ప్రతి ఒక్కరికి కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి దగ్గరుండి మరి ప్రతి ఒక్కరిని భోజనాలు చేయించి పంపించడం జరిగింది. ఇదే కాకుండా ఈ సబ్బవరం ప్రాంతంలో చాలా చర్చిలు ఉన్నాయి, కానీ ఈ ఇండియన్ క్రిస్మస్ డే అనేది ఇంత భారీ ఎత్తున ఎక్కడా చేయటం గ్రేస్ జాన్ పాల్ గారి ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టంగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఆ యేసు ప్రభువు గారు జాన్ పాల్ గారిని, వారి శ్రీమతి గ్రేస్ పాల్ గారిని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించి వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగు చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాగే ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేయాలని, అలాగే యేసు ప్రభువు వారి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరిపించుకోవాలని మనమందరం ఆశిద్దాం. హల్లెలూయా. అన్ని శ్రమలు ఓడించి మనకి వచ్చి ఈరోజు దేవుడు ఆశీర్వదించాలంటే దీవించాలంటే ఈ కుటుంబాలను చూసుకుంటే మా నీతి కాదు, మా గొప్పతనం, మా ఘనత కాదు, కానీ అంత దేవునికి ఈ 34 సంవత్సరాల పరిచయ సందర్భంగా మనకి నమ్రతంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సమర్పణ కుమార్, నేను యూనియన్ బ్యాంక్లో మేనేజర్ అయ్యాను. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ భారతదేశం అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా జూలై 3వ తారీఖుని ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా గట్టిగా అవుతుంది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన అలాగ రాష్ట్రాల్లో సువార్త సేవ చేస్తూ తమిళనాడుకు వచ్చి తమిళనాడులో వారి 72వ సంవత్సరం AD క్రీస్తు శకము ఆయన మరణించడం జరిగింది హతసాక్షిగా. ఈ రీతిగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త అనేటువంటిది వ్యాపించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యాన్ని విశ్వాసాన్ని బిషప్ జాన్ పాల్ కల్వరి అపోస్తలిక్ సంఘ వ్యవస్థాపకులు గత 34 సంవత్సరాలుగా ఈ సేవా పరిచయలు ఉంటూ అనేక కార్యక్రమాలు యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా, కల్వరి అపోస్తలిక్ ద్వారా, చర్చ్ ద్వారా మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే ఫ్రీ లంచ్ పెట్టడం కానీ, ఇండియన్ క్రిస్టియన్ ద్వారా కానీ
ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానీ కరోనా టైంలో సేవకుల విషయంలో కానీ సహకరించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచారు. అదే రీతిగా ఇక 2021 నుంచి కూడా ఇండియన్ క్రిస్టియన్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న అనేక మంది మండలాల్లో నుంచి సేవకులతో కలిసి ఈ దినాన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ భారతదేశం క్షేమం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు, భారతదేశంలో ప్రజలందరి క్షేమం కొరకు మేమందరం ప్రార్థన చేయడం జరిగింది. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, సుసంపన్నతో, మంచి వర్షాలతో, పాడి పంటల దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెడికల్ క్యాంప్ కానీ, అలాగే క్రిస్మస్లో సేవకులకి బట్టలు పంచడం కానీ, అలాగే చిల్డ్రన్స్ క్యాంప్ పెట్టి వారికి బహుమతులు ఇవ్వడం, భోజనాలు పెట్టడం కూడా ప్రతి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జరిపిస్తున్నాం. ఇది ఐక్యతను, ఇది ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఏదో ఈ రోజు చాలా మందికి చాలా పనులు ఉంటాయి, బయటకు వెళ్తే చాలా మనం ఆనందాలు పొందగలుగుతాం. కానీ ఈ ఐక్యత, ఈ ప్రోత్సాహం మనకి ఎక్కడ దొరకదు. ఇట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి అన్న జాన్పాల్ గారి అందరికీ మనం చప్పలు కొట్టిగా చూద్దాం. కొంతమంది ఇష్టమే చప్పలు కొట్టట్లేదు, అలాగే చప్పలు కొంతమంది అన్నయ్య లేదని ఉత్సాహం లేదంటుంది. ప్రజలు పరిచయం మరొకసారి మనం అందరం కూడా దీవించాలని, కుటుంబాన్ని దీవించబడాలని